తాతయ్య మీరు ఏం కంగారు పడకండి. ఈ వారం రోజుల్లో మీ కూతురు అల్లుడు మనవరాలు రాలేదనుకోండి, నేనే అమెరికా వెళ్ళి వాళ్ళ ముగ్గుని లాకొచ్చేస్తాను అంతే. ఒక ఆడపిల్ల నా అనుకునే వాళ్ళందరినీ వదిలి వెళ్ళి ఎక్కడో ఒంటరిగా బతకడం అంటే అది ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు వదినా. పాపం తను మన నుంచి ఎంత దూరం వెళ్తుంది. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళటానికి మనసులో తను ఎంత నరకం అనుభవించుంటుందో ఒక్కసారి ఆలోచించండి. తను ఒంటరిగా ఎవ్వరికీ తెలియకుండా లైఫ్ లీడ్ చేయడానికి నేను ఒప్పుకోను. తను ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఒక వ్యక్తితో మన స్నేహం కానీ బంధం కానీ మొగ్గ తొడిగేటప్పుడు ఎంతో వాల్యుబుల్గా అనిపిస్తుంది. ఆ బంధం దూరమైనప్పుడు అది ఇంకా ఎంత గొప్ప వాల్యూనో ఆ పెయిన్ మనకు అర్థమయ్యేలా చేస్తుంది. సో మీకెలా ఉందో కానీ నాకు మాత్రం అమృత ఎక్కడున్నా సరే వెతికి వీఆర్ ఆల్ విత్ యూ అమృత, ఎక్కడికి వెళ్ళకు అని హార్ట్ఫుల్గా చెప్పాలనుంది. అమృత ఎక్కడుందో కనుక్కోవడం పెద్ద డిఫికల్ట్ కాదు. తను ఎక్కడున్నా కనుక్కొని విక్రమ్ అనే జాతకం చెప్పి తనకిష్టమైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను, లేకపోతే తనకిష్టమైన వాళ్లతోనైనా పెళ్లి చేస్తాను. అమృత ఫ్యూచర్ బాధ్యత అంతా నాదొదినా. ఇన్ఫాక్ట్ ఈ పని నేను ఎప్పుడూ చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు నా మరిది అనిపించుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సదా మీ సేవలో వదిన గారు. అమ్మా రేణు. తాతయ్య పిలుస్తున్నారు చైతన్య. చైతన్య నిన్ను కూడా పిలుస్తున్నారు. తాతయ్య వస్తున్నా. పద. చైతన్య, ఇప్పుడు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? చాలా ఆలోచనలున్నాయి తాతయ్య, కానీ ఏది మెటీరియలైజ్ కాలేదు. విక్రమ్, నువ్వేమిటి ఆలోచిస్తున్నావు? ప్రస్తుతానికి నాకెలాంటి ఆలోచనలు లేవు తాతయ్య. సరే, నాకు ఆలోచన ఉంది, మీ ఇద్దరు వింటారా? చెప్పండి తాతయ్య. మీ నాన్నకు తెలియకుండా నా దగ్గర దాచుకున్న డబ్బు, నగలు సుమారు 15 లక్షల దాకా ఉంటుంది. మీ ఇద్దరు దాంతో ఏదైనా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? ఏమంటారు? తాతయ్య, మీ ఆలోచన చాలా బాగుంది. నేను యుఎస్లో ఉన్నప్పుడు సంపాదించిన సేవింగ్స్ ఉన్నాయి. మీరు దాచుకున్న డబ్బు అలాగే ఉంచండి, అవసరమైతే అడుగుతాను. నా దగ్గరున్న డబ్బుతో నేను విక్రమ్ అనే బిజినెస్ చేస్తాం. ఏం విక్రమ్, నువ్వేమంటావు? తాతయ్య, నాకు బిజినెస్ చేయటం తెలీదు. బ్రదర్, నీకు బిజినెస్ చేయడం తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు అమాయకుల్లా ఇలా నిలబడి మాతో మాట్లాడుతున్నావే కానీ ఒకప్పుడు సౌత్ ఇండియానే గడగడలాడించిన మాఫియా లీడర్ బ్రదర్. నీకు బిజినెస్ చేయడం నేర్పించాలా ఏంటి? అవును చైతన్య, ఈరోజు విక్రమ్ బావ చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే. అయ్యో, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లు ఎందుకమ్మా? నువ్వు ఆగు బ్రదర్, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో నువ్వు చెప్పొదినా. ఒకప్పుడు విక్రమ్ బావ అమృత కోసం పిచ్చోడై పెళ్లి చేసుకోవాలని తిరుగుతున్నాడు. ఆ టైంలో వికాస్ అమృతని కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు. అది తెలుసుకొని బావ నన్ను కిడ్నాప్ చేసి అమృతని వదిలిపెట్టమని బెదిరించాడు. తన దగ్గర బందీగా ఉన్నప్పుడు చూశాను. అమ్మో, ఆ తుపాకులు, వెంట 10 మంది రౌడీలు, కళ్లలకు చూడ్డానికి కూడా భయపడేదాని తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? బ్రదర్, నీ ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఈరోజు నువ్వు మారిపోయావు. మా అన్నయ్యవి,
సో నీ మాఫియా తెలివితేటలు టిప్స్ లాగా అప్పుడప్పుడు నాకు చెప్పు చాలు. మిగతా కదా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. తాతయ్య, విక్రమ్ అనే ఓకే. మరి ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు? అది మెటీరియలైజ్ కానీ ఆలోచన ఒకటి ఉందని చెప్పాను కదా. అవునా? ఆ ఆలోచన ఏమిటో మాకు చెప్పు. నాకు పర్సనల్గా లిటరేచర్ అంటే ఇష్టం తాతయ్య. అవునవును, చిన్నప్పటి నుంచి లైబ్రరీస్కి వెళ్ళి చాలా పుస్తకాలు చదివేవాడివి. ఆ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఇప్పటికీ ఉంది తాతయ్య. యుఎస్లో ఎంత బిజీగా ఉన్నా ట్రావెలింగ్లో కూడా ఇష్టమైన బుక్స్ చదువుతాను. కొంపతీసి రచయిత అయిపోతావా చైతన్య? నాకంత సీన్ లేదు వదినా. కాకపోతే ఐటీ ప్రొఫెషనల్గా బోర్ కొట్టేసింది. అందుకే నా ప్యాషన్ అయిన బుక్ రీడింగ్ హ్యాబిట్ని బిజినెస్గా మార్చేద్దాం అనుకుంటున్నాను. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. అదే తాతయ్య, బుక్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ హౌస్ని పెడదామని అనుకుంటున్నాను. గొప్ప గొప్ప పుస్తకాలు అవి ఏ లాంగ్వేజ్లో ఉన్నా వాటిని తెలుగులోకి అనువాదం చేసి పబ్లిష్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. గొప్ప పుస్తకాలు తెలుగులో అందరికీ అందుబాటులో ఉండేలా రీజనబుల్ ప్రైస్ పెట్టి సేల్ చేయొచ్చు. మరి ఈ ఇంటర్నెట్ జనరేషన్లో కూడా పుస్తకాలు కొని చదువుతారంటావా? ఎస్, డెఫినెట్గా వదినా. నీకు విషయం తెలుసా? ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రజల్లో పత్రికలు పుస్తకాలు చదివే అలవాటు పెరిగింది. చైతన్య, మనకిష్టమైంది ఏదైనా కష్టంగా అనిపించదు. నీ ఫ్యాషన్ బిజినెస్గా మార్చుకో, తప్పకుండా సక్సెస్ అవుతావు. ఆ నమ్మకం నాకుంది తాతయ్య. అయితే ఇంకో ఆలోచన ఎందుకు? గో అహెడ్. అవును చైతన్య, నాకు కూడా ఓకే. నీ ఇష్టమే నా ఇష్టం. సో బుక్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. అమ్మయ్యా, అన్నదమ్ములిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మిగతా విషయాలు పొద్దునే మాట్లాడుకుందాం. గంగాధర్ లేచుంటాడేమో. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. గుడ్ నైట్ చైతన్య. గుడ్ నైట్ తాతయ్య. మంచిదమ్మా. వదినా, ఏంటి చైతన్య? నీ బెస్ట్ ఫ్రెండ్ లాయర్ అమృత ఫోటో ఒకసారి చూపించవా? అయ్యో, ఆల్బమ్ మొత్తం వెతికినా అమృత ఫోటో ఒక్కటి కూడా కనిపించలేదు చైతన్య. ఓ, ఐఎమ్ అన్లక్కీ ఫెలో వదినా. ఆ విక్రమ్ బావా, అమృత ఫోటోలు నీ దగ్గర చాలా ఉన్నాయి కదా? ఉమ్, ఆ, ఉండాలి. అనయ్య, అర్జెంటుగా నేను అమృతం చూడాలి, ఇవ్వవా? కానీ పాండు ఎక్కడ పెట్టాడో తెలీదు. రేపిస్తాను చైతన్య. తప్పకుండా ఇవ్వాలి, ఓకేనా? ఓకే. అమృత ఫోటో చూపించే బాధ్యత మీ అన్నయ్యది, సరేనా? అలాగే వదినా. గుడ్ నైట్. గుడ్ నైట్. తాతయ్య, రేణుకొదిన సంతోషంగా ఉంది కదా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు తాతయ్య. సరే, నేను ఇక పడుకుంటాను. వెళ్దాం పదండి. ఒకప్పుడు పీకలు కోస్తానని బెదిరించి మాఫియా బిజినెస్ చేశాను. ఈరోజు పుస్తకాల బిజినెస్ చేయాలంటున్నారు. అంతా
అప్పలనాయుడు, హాయ్ అమెరికా మనవరాలు ఎట్ట ఉంటుందో చెప్పరా? వైజయంతమ్మా సందమాలా ఉంటదాక. చంపేస్తాను రాయ్. అయ్యి బాబా, నేనేమన్నాను సీతాక, సందమామలాగా అందంగా ఉంటుందని చెప్పాను అంతే. సందమామ కంటే అందంగా ఉంటదిరా. హాయ్ హాయ్, సందమామలో అయినా మచ్చ ఉంటది కానీ వైజయంతిలో మాత్రం చిన్న మచ్చ కూడా ఉండదు. అంత అందంగా ఉంటది మరి. హాయ్ రే అప్పలనాయుడు, హాయ్ పెందలాడే లేవాలి. హాయ్. చాలా పనులున్నాయి. తాతయ్య ఊర్లో అందరికీ భోజనాలు పెడదామన్నాడు. ఆ పనులన్నీ చూడాలి కదరా. హాయ్ పొద్దునే నిద్రలేస్తాను, పడుకో. హాయ్ హాయ్ ఆయుడు అనుకుండా పడుకోరా. హాయ్ హాయ్. ఏందబ్బా, ఎంత గట్టిగా కళ్ళు మూసుకొని నిద్ర రావట్లేదు? ఎందుకు అవుతుంది? ధ్యాస అంతా అమెరికా మనవరాల మీద ఉంటేను. అదేం లేదు, వస్తే వస్తారో లేకపోతే లేదు. వాళ్ళ కోసం జాగారం చేస్తావేంటి? చాలు చాలండి తమరు అబద్ధాలు. మనసులో కొండంత ప్రేమ ఉంది కానీ బయటకు మాత్రం కోరంత ప్రేమ కూడా లేనట్టు నటిస్తారా? ఈ వయసులో మీకు దాని ఏదో అంటారే, ఏంటది? ఈగో ఈగో. హాయ్, ఏగోదామో నాకెందుకు గాని. రేపు అమెరికా మనవరాలు వచ్చాక మీరు చూసుకోండి. ఏమిటి నీ ఉద్దేశం? నేనేదో అమెరికాలో ఉన్న కూతురు అల్లుడు మనవరాల కోసమే బతుకుతున్నట్టు మాట్లాడతావు. వాళ్ళు అమెరికా రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా నేనేమన్నా వెళ్ళానా? నేను ఈ గడ్డ మీదనే పుట్టాను, ఈ గడ్డ మీదనే పెరిగాను, ఈ గడ్డ మీదనే పోతాను. రామరామా, ఏంటది ఆ మాటలు? లేకపోతే నేనేదో అమెరికా మనవరాల కోసమే బతుకుతున్నట్టు మాట్లాడతావేంటి? కూతురు అల్లుడి మీద మీకు ఎంత కోపం ఉన్నా మనవరాల మీద మాత్రం అంత ఉండలేదు తాతయ్య. ఎంత కోపం ఉన్నా తను రాగానే ఎన్న పూసలా కరిగిపోతారు. చూస్తా ఉండండి మరి. అంత తేలిక కరిగిపోనే వాడు నా చేతులు పట్టుకొని క్షమాపణ పెడితే అప్పుడు ఆలోచిస్తాను. రేపు కూతురు అల్లుడు మనవరాలు రాకపోతే ఎవరొచ్చినా రాకపోయినా నాకు తోడు నువ్వు ఉంటావు కదే. చెప్పు, చివరి వరకు నాకు తోడు నువ్వు ఉంటావు కదే. హాయ్, ఉంటాను తాతయ్య.
రామాయుడు ఆయ్. ఏంట్రా సింధులు ఆపి వెళ్ళి డోర్ తీ. ఆయ్. అమెరికా మనవరాలు అచ్చం శివరామరాజు గారి పోలికేరా. బాబా చెప్పావురా. కళ్ళు మాత్రం శివరామరాజు గారి కూతురువే. తాతయ్య అమెరికా నుంచి మీ మనవరాలు వైజయంతి వచ్చేసింది, చూసుకోండి. అమ్మా వైజయంతి, తాతయ్య మీ అమ్మ నాన్న రాలేదా? రాలేదా? రాలేదు తాతయ్య. రాలేదన్నమాట. ఏంటి తాతయ్య ఇది? మీరు చేసింది ఏమీ బాలేదు. వాళ్ళు చేసింది మాత్రం బాగుందా? ఇదిగో వస్తున్నామన్నారు, అదిగో వస్తున్నామన్నారు, టిక్కెట్లు కూడా కన్ఫర్మ్ అయినాయి అన్నారు, సామాను సర్దుకుంటున్నామన్నారు. నేను ఎంతో ఆదుర్దాగా ఎదురు చూశాను. ఏరి నన్ను అంతగా ఊరించి రాకపోతే నాకు మాత్రం ఎలా ఉంటుంది? అంటే నేనంటే లెక్కలేదన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మాయి మాత్రం ఈ ఇంట్లో ఎందుకు? అక్కర్లేదు, నా ఇంట్లోకి ఎవరు రానవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పు. నువ్వు ఇంట్లోకి వచ్చే, ఆ తర్వాత ఆయనే సర్దుకుంటాడులే. ఆయన ఇష్టం లేకుండా నేనెందుకు ఇంట్లోకి రావాలి? ఆయన ఇంట్లోకి రమ్మన్నాకే దర్జాగా వస్తాను. వెళ్ళి చెప్పు సీత.